ప్రియ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఎపిసోడ్లో భాగంలో కూడా ప్రభువారు ఎందుకు మరణించాల్సినటువంటి అవసరం కలిగింది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అదే మాట ఈరోజు కూడా మరికొన్ని వచనాలు ధ్యానం చేసుకొని మనము ముందుకు కొనసాగుదాం. ప్రభువారి యొక్క మరణము, శిలువ మరణము ఎందుకు కలగవలసి వచ్చింది అనేటువంటి అంశంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. పాప నివారణ చేయటము కొరకు ఆయన ఎందుకు మరణించాల్సినటువంటి అవసరము కలిగింది అంటే మన పాపములకు నివారణ కలుగు చేయటానికి. చూడండి, ఆ వచనాన్ని చదువుతా ఉన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ చేయుటకై. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణము ద్వారా మనందరికీ ఏం కలిగిందంటే పాపము నుండి నివారణ కలిగింది, పాపము నుండి విడుదల కలిగింది. చాలామంది నేటి దినాలలో ఉంటున్నటువంటి ఒక దుష్ట ఆలోచన ఏంటో తెలుసా? చెడ్డ ఆలోచన. వారు చేసినటువంటి తప్పులకు దాన ధర్మాలు చేస్తే ఆ తప్పు పోతుంది అనుకుంటున్నారు. అన్నదానం చేస్తే చాలామంది ఆహారం లేక బాధపడతా ఉన్నారు కదా. వాళ్ళకి ఆహారం పంచి పెడితే, వారికి భోజనం పెడితే మా తప్పులు క్షమించబడతాయి, మా పాపము పోతుంది అని భ్రమపడతా ఉన్నారు. భ్రమ మాత్రమే అది వాస్తవము కాదు. దానం చేస్తే, లేకపోతే ఇంకా ముఖ్యమైనటువంటి అవయవాలు దానం చేస్తే, కళ్ళు దానం చేస్తే, కిడ్నీ దానం చేస్తే, గుండెలు దానం చేస్తూ ఉన్నారు నేటి జనాల్లో. ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉన్నాయి, కిడ్నీలు. ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయటం వలన నువ్వు ప్రతిఫలం పొందుకుంటావేమో పరలోకం వెళ్తే. కానీ అసలు పరలోకానికి వెళ్ళాలంటే నీ పాప క్షమాపణ కలగాల్సిందే. ఎట్లా అంటే ఇలాంటి క్రియల ద్వారా మాత్రం కాదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, అనాథ శరణాలయాలకి లక్షలకు లక్షలు విరాళాలు ఇస్తే నీ పాపము నుంచి నువ్వు విడుదల పొందుకోవు. నువ్వు వెళుతున్నటువంటి మందిరానికి అయినా సరే ₹1 కోటి పెట్టి ఒక మంచి బిల్డింగ్ నువ్వు కట్టించవచ్చేమో, కానీ నీకు పరలోకంలో అయితే ఆ ప్రతిఫలము నీకు ఉండదు. పరలోకం నువ్వు వెళ్ళవు. ఎలా వెళ్తామంటే నీకు పాప నివారణ కలగాలంటే ప్రభు యొక్క రక్తంలో నువ్వు కడగబడాల్సిందే. నో డౌట్ ఎట్ ఆల్. ఏమాత్రం అనుమానం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. యేసుక్రీస్తు వారొక్కరే పరిశుద్ధులుగా ఈ లోకంలో జన్మించారు, ఈ లోకంలో జీవించారు. పరిశుద్ధమైన మరణాన్ని ఆయన కలిగి ఆయన మరణాన్ని జయించి లేచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాప నివారణ చేయటానికి ఒక్కసారి ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపముతో ఉన్నటువంటి వాళ్ళంగా ఉన్నాం, పాప స్వభావమును కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం, మరణములకు సమీపంగా ఉన్నాం, మరణించవలసినటువంటి స్థితిలో మనము ఉన్నాం. అసలు మనకు మరణము ఎందుకండి? నేను పుట్టినది మొదలుకొని ఏ తప్పు చేయలేదు కదా అనుకోవచ్చు. నువ్వు పుట్టటమే తప్పుగా పుట్టుతున్నావు అంటే నీలో జన్మ పాపము అనేటువంటిది ఉన్నది. కర్మ పాపము లేకపోవచ్చు. నువ్వు పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించవచ్చు, అవకాశం ఉంది.
కానీ నీ జన్మే పాపంగా ఉంటా ఉన్నది. తల్లిదండ్రులు వారి కలయిక వలన నువ్వు జన్మిస్తున్నావు కనుక అది జన్మ పాపము. కొంతమంది చెప్తున్నారు జన్మ పాపము లేదు అని, కొంతమంది కర్మ పాపము మాత్రమే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ వాక్యానికి అది విరోధము. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మనం ఎలాగ పాపులంగా ఎంచబడుతున్నామంటే పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఎందుకు ఈ లోకంలో శిలువ మరణాన్ని పొందినటువంటి వారుగా ఉన్నారంటే మనలను బ్రతికించటం కొరకు. అంటే మనము ఏ స్థితిలో ఉన్నాం? చనిపోయిన స్థితిలో ఉన్నామని ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. చదువుదాం ఆ మాట. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. విన్నారా ఈ మాట? మనం ఏ స్థితిలో ఉన్నాము వాస్తవముగా అంటే సత్యన స్థితిలో ఉన్నావు నువ్వు నేను. శారీరకంగా నేను బ్రతికే ఉండవచ్చు. ఈ మాటలు కూడా మీరు శారీరకంగా బ్రతికిన వారుగా ఉండి వింటూ ఉండొచ్చు కూడా. ఎవరైనా సరే వింటూ ఉండొచ్చు. టీవీ దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళందరూ యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి ఈ మాటలను యూట్యూబ్లో ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే అందరికీ వినపడతాయి ఈ మాటలు. అది ఎలాగంటే శారీరకంగా మాత్రమే. కానీ మనము వాస్తవమైనటువంటి రీతిలో మనం చూస్తే చచ్చిన స్థితిలో ఉన్నామని లేఖనం తెలియజేస్తాం. మనం చదివినటువంటి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, మీరు చచ్చిన వారుగా ఉన్నారు. ఎందుకంటే మీ అపరాధముల చేత, మీ పాపముల చేత, మీ తప్పులను బట్టి, మీ పాపాన్ని బట్టి నీవు నేను చనిపోయిన స్థితిలో ఉన్నాము. అయితే ఆ చనిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా బ్రతికించినటువంటి ఆ ప్రేమ యేసుక్రీస్తు వారు నీ పట్ల నా పట్ల చూపిస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా మనలను ఆయన బ్రతికించటానికి ఈ లోకంలో ఆయన మరణించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే ఇదే పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే ఇదే అధ్యాయం 2వ అధ్యాయంలో 14వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, చదివి ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం. 18వ వచనం వరకు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. విన్నారా ఈ మాట? నేను చదివింది అర్థమైందా? కొంచెము దానిని మనము ఆలోచన చేస్తే మనం ఎలా ఉన్నామంటే దోషులముగా ఉన్నాము. పాపం వలన మనము దోషులముగా, అపరాధులముగా ఎంచబడుతూ ఉన్నాం. తప్పు చేసినటువంటి లిస్టులో మనం ఉన్నాం. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే మనకు సమాధానమును కలుగు చేసేటువంటి సమాధానకర్తగా ఉంటా ఉన్నారు. అంటే దేవునికి మానవునికి మధ్య సమాధానం లేదు. తండ్రి మాట వినకపోతే కుమారుడు ఎలాగైతే అసమాధానాన్ని పొందుకున్నటువంటి వాడిగా, తప్పు చేసిన వాడిగా ఆ కుటుంబంలో ఎంచబడతాడో, దేవుని కుటుంబంలో దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని మాట విననటువంటి ప్రతి సమయంలో కూడా ఆ మాట ఏదైనా సరే, చిన్న మాట కానివ్వండి, పెద్దది కానివ్వండి, ప్రతి మాట అతిక్రమించినప్పుడు, విననప్పుడు ఆయన కుటుంబంలో మనమందరం ఏమవుతున్నామంటే దోషులముగానే ఎంచబడతా ఉన్నాం. నువ్వు నేను దేవునికి బిడ్డలముగా ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం, ఆయన కుటుంబానికి చెందిన వాళ్ళముగా మనం ఉన్నాం కదా.
మనకు తండ్రిగా ఆయన ఉన్నాడు. మనం దేవుని యొక్క మాట విన్నప్పుడు అలిగి బిడ్డలు ఎలా ఉన్నారంటే నేటి దినాలు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉన్నారు. మనము ఇంట్లోంచి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన మనలను వెళ్ళగొడతా ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని దగ్గర పాప క్షమాపణ ఉంటుంది, కానీ పాపానికి స్థానం ఉండదు. పాపానికి స్థలం ఉండదు, స్థానం ఉండదు. నువ్వు పాపిగా వెళితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ నేను పాపంతోనే నీ వద్ద ఉంటాను దేవా అంటే ఆయన ఒప్పుకోడు. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? వినండి. నువ్వు పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అపరాధముతో దేవుని దగ్గరికి వెళితే నీ తప్పులను నువ్వు గ్రహించి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నిన్ను క్షమిస్తాడు, అనుమానం లేదు దాంట్లో. ఆయన రక్తంలో నిన్ను శుద్ధి చేస్తాడు. కానీ నేను నీ దగ్గరే ఉంటాను, నీ కుమారుడిగానే ఉంటాను, కానీ నా తప్పులు మాత్రం ఇలానే ఉంటాయి. నా ఆలోచన నీకు వ్యతిరేకంగానే ఉంటుంది. నేను పాపముగానే ఉంటాను, పాపిగానే బ్రతుకుతానంటే మాత్రం ఆయన నిన్ను నిలవనివ్వడు. ఆయన దగ్గర త్రోసివేస్తాడు. మనమందరం అలాగున్నటువంటి వాళ్ళమే. దేవుడితోటి సమాధానమును కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవునికి మనకు అసమాధానం ఉంది మధ్యలో. కానీ ప్రభువారి యొక్క మరణము, ఆయన ఎందుకు మరణించారంటే ఆయన మరణము మనకు సమాధానాన్ని కలుగజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణము నీకు నాకు దేవునితోటి సమాధానాన్ని కలుగు చేసేటువంటిదిగా ఉన్నది. అందుకే ఆయన శిలువలో మరణించారు. ప్రియదేవుని బిడ్డారా, చదువుతున్న ఆ వచనం చూడండి, 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, ఆయన సమాధానముగా ఉండి ఆయన ఏం చేస్తున్నారంటే మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పగలగొట్టేసి ఆయన మనలను, అనగా ఇజ్రాయేలీలతోటి పాటుగా మనలను సమానమైనటువంటి వారసులుగా చేస్తా ఉన్నాడు. సంధి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 16వ వచనంలో తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి ఈ కార్యము, ఆయన చేసినటువంటి యొక్క త్యాగము మనలను దేవునికి వారసులుగా చేస్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో వ్రాయబడినటువంటి 27వ వచనంలో తెలియజేయబడినటువంటి మాటలో మనం చూస్తే ఇంకా శ్రేష్టమైనటువంటి మరొక మాట ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఆ వచనం కూడా చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం, ముందుకు వెళదాం. 25వ వచనము 27వ వచనం రెండు కలిపి ఉంటాయి. చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ప్రభువారు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పని ఇక్కడ తెలియజేయబడతా ఉంది. ప్రభువారు ఏం చేస్తా ఉన్నారంటే సంఘమును ప్రేమిస్తా ఉన్నారు. సంఘము అంటే నీవు నేనే. ఎవరైతే ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి అనుభవంలో ఉన్నారో, ఎవరైతే పాపముల నుండి విమోచింపబడినటువంటి అనుభవంలోనికి అడుగుపెట్టిన వారుగా ఉన్నారు, పాప క్షమాపణ పొందిన వారుగా ఉన్నారు, కన్నీరు విడిచి ప్రభు పాదాలను పట్టుకొని పాప క్షమాపణ పొందుకున్నటువంటి వారుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసయ్య యొక్క రక్తములో కడగబడిన మీదట దేవుని యొక్క వాక్య ప్రకారంగా బాప్తిజం పొందినటువంటి వారందరూ ఎలా ఉన్నారంటే ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ వారందరూ కూడా
సిద్ధపడుతున్నటువంటి సంఘముగా, వధువు సంఘముగా వాళ్ళు ఉంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సంఘం అంటే వధువు సంఘము. పలానా చర్చ్ అని బోర్డు పెట్టుకున్నటువంటిది కాదు సంఘము. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడేటువంటి అనుభవంలోనే ఉన్నారు. సిద్ధపడిన వాళ్ళే ఎత్తబడతారు ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో. సిద్ధపడకుండా నామకార్థంగా మందిరానికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు, వాక్యానికి విరుద్ధంగా జీవించే వాళ్ళు 100% విడవబడతారు. 100% విడవబడతారు. కానీ సిద్ధపాటు ఉండాలి, సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్య రూపముగా సిద్ధపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆ సంఘమును ప్రభువారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమించి ఏం చేస్తున్నారంటే ఆ సంఘము కళంకమైన, అంటే సంఘము ఎలాంటి స్థితిలో ఉన్నది? మురికిగా ఉన్నది, కళంకమును కలిగినటువంటిదిగా ఉన్నది. పోనీ అది ఉతకబడింది. ఉతికిన తర్వాత మనం బట్టలు ఏం చేస్తాము? ఐరన్ చేసుకుంటాం, ముడతలుగా ఉన్నాయి కాబట్టి. మనం ముడతలుగా ఉన్నటువంటి బట్టలను అలానే వేసుకొని వెళ్ళం కదా. శుభ్రంగా ఉండాలి మన బట్టలు, ముడతలు లేకుండా ఉండాలి. ఐరన్ చేసుకుంటున్నాం కదా. మనము ఆ సంఘము కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన సంఘముగాను ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉండాలి అంటే లోపము లేని వానిగా నువ్వు ఉండాలి. నీలో చిన్న డాగు ఉండకూడదు, చిన్న మచ్చ కూడా ఉండకూడదు. కొన్ని మచ్చలు పోకపోతే, మనం ఉతికినా పోకపోతే మనం ఏం చేస్తాము? డ్రై క్లీనింగ్కి వేస్తాం. అట్లాగా మనము శుభ్రం చేయబట్టం కాదు, కానీ పరిశుభ్రతలోనికి వెళ్ళాలి. పరిశుద్ధత నుండి అధికమైనటువంటి పరిశుద్ధతలోనికి మనము ఎదిగేటువంటి అనుభవంలోనికి రావాలి. అందుకే ఇక్కడ ప్రభువారు తన సంఘమును ప్రేమించి ఆయన చేస్తున్నటువంటి పని ఎలా ఉన్నదంటే ఆ సంఘమును ముడత గాని మడత గాని ఏది లేకుండా పరిశుద్ధమైనదిగా నిలబెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి వానిగా నువ్వు ఉండాలి. అలా చేయటం కొరకే ప్రభువారు మరణించి, ఆయన మరణం కూడా ఏదో ఏమాత్రము గాయం అనేటువంటిది లేకుండా మరణించడం కాదు. ఆయనకు ఏదో ఒక పాయిజన్ ఇంజెక్షన్ చేసి చంపివేయటం కాదు. గాయాలు పొందినటువంటి వారిగా, గాయపరచబడినటువంటి వారిగా, ఆయన పొందినటువంటి ప్రతి గాయము నుండి రక్తము చిందించినటువంటి వానిగా, ఆయన రక్తము అట్టి రీతిగా రావటం కొరకు ఆయన గాయాలు పొందారు. నీవు ఆలోచనలతో చేసినటువంటి పాపమును బట్టి ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది కదా. ఆయన తలలో గుచ్చుకున్నటువంటి ప్రతి ముళ్ళు ద్వారా కూడా పొందిన గాయం నుండి రక్తం కారుతా ఉంది. నీ చేతులతో నువ్వు చేసినటువంటి తప్పుల ద్వారా, నా చేతితో నేను చేసినటువంటి తప్పులను బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నీవు నడిచినటువంటి నడకను బట్టి, ఆ పాపపు నడకను బట్టి ఆయన పాదాలలో మేకులు కొట్టబడ్డాయి. నువ్వు ఈ లోకంలో జీవించినటువంటి జీవితంలో నీ శరీరం ద్వారా చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన వీపు దున్నబడింది. కొరడాలతో కొట్టబట్టం కాదు, దున్నబడింది. ఆయన శరీరం నుండి రక్తము ప్రవహిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మరణము ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో భరించారు, అనుభవించారు. ఎందుకనంటే ఆయన రక్తము ద్వారా నీకు నాకు పరిశుద్ధత కలుగు చేయటం కొరకు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను పరిశుద్ధులనుగా చేయటానికి. అంత మాత్రమే కాదు,
మనము దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు నీలో నాలో ఏ దోషము కూడా ఉండకూడదంట. అంటే మనం ఎలా ఉండాలి? నిర్దోషులముగా ఉండాలి. నిర్దోషమైనదిగా, సంఘాన్ని నిర్దోషమైనదిగా, మహిమ కలిగిన సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఒకానొక దినమున, ఒకానొక సమయమున దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడాల్సిందే. అది ఎందుకు కొరకు నిలబడాలంటే మనకు శిక్ష కొరకు కాదు. మనము దేవుడిచ్చేటువంటి ఆ సింహాసనం మీద మనం కూర్చొని ఆ కిరీటమును మనం పెట్టుకోవటానికి, మహిమ కలిగినటువంటి ఆయన సింహాసనం మీద మనం కూర్చోవటానికి, ఆయనతో పాటు ఆ మహిమ కలిగిన స్థలములో నివసించడము మనకు ఉపయోగం లేదు. కానీ ఈ లోకంలో జీవించడము, మనము ఈ లోకంలో మన జీవిత యాత్ర మనకు ఉపయోగం కాదు. కానీ ఆ సింహాసనం మీద మనం కూర్చోవాలంటే మన వల్ల కాని పని. కానీ దేవుడు దానిని సరి అయినటువంటి మార్గంలో, మనం నడవనటువంటి స్థితిలో, మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటి నుండి తొలగించి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసి నిన్ను ఆ స్థలంలో నిలవబెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆయన మరణము ద్వారా ఇదంతా కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలంటే ఈ లోకంలో నీ క్రియ అంత వ్యర్థమే. నువ్వు పుణ్యం కొరకు చేస్తున్నటువంటి ప్రతి పని వ్యర్థమే. కానీ దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలంటే ఆయన మరణించాల్సిందే. ఆ మరణం ద్వారా నీకు విజయము, దేవుని సన్నిధిలో నిలబడటానికి నీకు యోగ్యత, నిర్దోషిగా నువ్వు నిలబడటానికి ఆయన మరణించాల్సిందే. కనుక ఆయన శిలువ మరణాన్ని పొందాలి. ఎందుకంటే ఆయన మరణము ద్వారా, శిలువలో ఆయన మరణించడం ద్వారా తన ప్రేమను చూపిస్తా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఎందుకు యేసు ప్రభువారు అటువంటి మరణాన్ని పొందారంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడండి? ఎంతో ప్రేమించెను. ఆయన మరణము పొందినంతగా ప్రేమించాడు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమును ఆ స్టేట్మెంట్ చాలా మంది ఇస్తూ ఉంటారు. ప్రభువారి గురించి స్టేట్మెంట్ చాలా మంది ఇస్తూ ఉంటారు. క్రీస్తుని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా, హైందవ సోదరులు కూడా చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు అంటే ప్రేమ అండి అంటారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతా ఉన్నా, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందటానికి ఆయన మనకు ప్రభువుని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు ఈ లోకంలోనికి పంపించిన వారుగా ఉన్నారు. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మనం పాపం చేస్తూ ఉన్నాం, మనం పాపాత్ములముగా ఉంటా ఉన్నాము. కానీ మనము పాపులముగా ఉన్నటువంటి సమయంలోనే, చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుతా ఉన్నాడు. ఎట్లాగా? ఎలా తెలియజేస్తా ఉన్నాడంటే, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనమింకా ఏ స్థితిలో ఉన్నాం? పాపంగానే ఉన్నాం, పాపులంగానే ఉన్నాం, పాపిగానే ఉన్నాం. మనం ఇంకా పాపులముగా ఉండగానే ఆయన మన కొరకు శిలువ మరణాన్ని, శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని, భయంకరమైనటువంటి మరణాన్ని, దోషిగా ఎంచబడ్డాడు. నిర్దోషిగా ఉన్నటువంటి ప్రభువారు మనము అనుభవించాల్సినటువంటి ఆ శిలువ శిక్షను అవమానకరంగా ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది. బెత్తాలతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. అయినా ఆయన మౌనంగా ఉన్నారు కదా. వదకు తేయబడినటువంటి గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నారు. తన గడ్డము లాగివేస్తా ఉన్నా, ముఖం మీద పిడుగు దులుగుతుతా ఉన్నా, ఉమ్మి వేస్తా ఉన్నా, అవమానిస్తా ఉన్నా, ఆయన ప్రతి అవమానాన్ని తట్టుకున్నారు, ప్రతి అవమానాన్ని భరించారు.
ప్రతి అవమానమునకు ఆయన మౌనంగా ఉండి ప్రతిదీ కూడా నెమ్మదిగా అనుభవించి మన కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందినవారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగా ఈ పనులన్నీ చేయడం ద్వారానే మనకు విమోచన కనుక ఆయన అటువంటి మరణమును ఆయన కలిగిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం మరొక మాట చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట 13వ వచనం 14వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము, జాగ్రత్తగా వినండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట మనము ఆలోచన చేస్తే అబ్రహాము పొందిన ఆశీర్వచనము, లోతుగా వెళ్ళటానికి ఈ మాటను మనకు సమయం లేదు కాబట్టి క్లుప్తంగా తెలియజేసి నా మాట నేను ముగించి ప్రార్థన చేస్తాను. అబ్రహాము ఏ ఆశీర్వచనం అయితే పొందాడో, దేవుని చేత ఏ వాగ్దానం అయితే పొందాడో, ఆ వాగ్దానమును మనకు దయచేయటానికి, అన్యజనులకు యేసు ద్వారా దయచేయటానికి, అంటే అన్యజనులు అంటే యూదులు కానటువంటి వారందరూ కూడా అన్యజనులే, క్రైస్తవులు కానటువంటి వారు అన్యజనులు కాదు. ఎవరైతే దేవుని సంతానముగా బిడ్డలుగా ఉన్నారో వారు యూదులు కాకుండా మిగిలినటువంటి వారు ఏ జాతికి ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా వాళ్ళందరూ కూడా అన్యజనులే. వారందరిని కూడా అబ్రహాము ద్వారా దేవుడు యూదులకు నిబంధన చేసినటువంటి రీతిగా మనకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ద్వారా అన్యజనులుగా ఉన్నటువంటి నీకు నాకు ఆయన శాప విమోచన కలుగజేయడం ద్వారా, పాప విమోచన కలుగజేసి క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా మనకు విడుదల దయచేసి మనలను దేవునికి వారసులుగా చేయటం కొరకే ఆయన శిలువలో మరణించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నాం కదా. యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించారంటే 2 ఎపిసోడ్స్లో మనం విన్నాం. వాటన్నిటి మరలా మనం జ్ఞాపకం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, మీరు చదివండి ఈ లేఖనాలు. దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ పాపక్షమాపణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన దగ్గరకు వద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి విడుదలను దయచేసి ప్రభువా, అన్ని విషయాలలో మీరు దీవించి ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యముతో మీరు నింపి, మంచి ఉద్యోగాలు ప్రభువా, వివాహ కార్యక్రమాల్లో వారికి ఉన్నటువంటి ప్రతి ఆలోచనలో మీరు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయమని మీ నామానికి మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ యేసే శ్రేష్టమైన నామమున ప్రతి ఒక్క మనవి వేడుకుంటూ దీవించమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసుకుంటూ మన తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.